పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభు, నీవు ప్రసాదించిన బలమునకు గాను రాజు సంతసించునుగాక. నీవు దయచేసిన విజయమునకు గాను అతడు మిగుల హర్షించెను. నీవతని కోరికలు తీర్చితివి, అతని వేడుకోలను ఆలించితివి. కీర్తన 21వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, రాజుకు ప్రభువు ప్రసాదించిన బలమునకు గాను చాలా ఆనందపడ్డారు. యేసయ్య దయచేసిన విజయమునకు గాను అతడు మిగుల హర్షించాడు. యేసయ్య అతని కోరికలను తీర్చినవాడు, అతని వేడుకలను ఆలించినవాడు. రాజుకే ప్రభువు బలాన్ని విజయాన్ని అనుగ్రహించినప్పుడు మనకు కూడా విజయాన్ని బలాన్ని ఇంకా మరెన్నో మనకు దయచేసి ఉన్నారు. కానీ మనమే వాటిని గుర్తించలేక దేవుడు మనకు ఏమీ ఇవ్వడులే అని దేవుడు ఇచ్చినవి కూడా మనం అనుగ్రహించం. మనం గ్రహించకుండా ఉండడమే కాకుండా దేవునిపై నింద వేస్తాం, దేవుడు మన వైపు చూడడులే అని. ఇలా కాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనం గ్రహించి మనం కూడా దేవుని ఆశీర్వాదాలను పొందుదాం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, రాజుకు ప్రసాదించిన బలమును మాకును ప్రసాదించుము. రాజుకు దయచేసిన విజయమును మాకును దయచేయము తండ్రి. నీవతని కోరికలు తీర్చినట్టే మా కోరికలను కూడా తీర్చుము యేసయ్య. అతని వేడుకోలను ఆలించినట్లుగా మా వేడుకోలను కూడా ఆలించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.